తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఇది సాధారణ రాజకీయ మార్పు కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నో దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే అనే ఈ 2 ప్రధాన పార్టీలు చుట్టూ తిరిగిన ఈ తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు పూర్తిగా కొత్త అధ్యాయం మొదలైనట్టే కనిపిస్తుంది. సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జోసెఫ్ విజయ్ రాజకీయ నాయకుడిగా కూడా తమ సామర్థ్యాన్ని నిరూపిస్తూ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం ఒక పెద్ద సంచలనమే అని చెప్పుకోవచ్చు. అయితే అంతకంటే పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి ప్రత్యర్థి పార్టీల నుంచే మద్దతు రావటం. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. ఇది పార్టీకి మొదటి ప్రధాని ఎన్నిక అయినప్పటికీ కూడా ప్రజలు విజయ్పై అపారమైన విశ్వాసం కనపరిచారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 స్థానాలను గెలుచుకుని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కావాల్సిన మెజారిటీ 118 స్థానాలు. అంటే విజయ్ పార్టీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. టెక్నికల్‌గా ఆయన 2 చోట్ల పోటీ చేయటం జరిగింది. 2 చోట్ల గెలవటంతోటి 108 స్థానాలయింది. ఒక చోట వదులుకోవాల్సి రావటంతో అది ప్రస్తుతానికి 107 స్థానాలు. అంటే 11 మంది అవసరం పడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన 5 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. 2 వామపక్ష పార్టీలు కలిసి 4 సీట్లు గెలిచి విజయ్‌కు అండగా నిలిచాయి. వామపక్ష పార్టీలు సిపిఐ గాని, సిపిఎం గాని. అదేవిధంగా వీసీకే పార్టీ. ఈ వీసీకే పార్టీ 2 స్థానాలతో మద్దతు తెలిపింది విజయ్ పార్టీకి. ఈ సంఖ్యలతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కానీ ఈ మిత్రపక్షాలన్నీ గతంలో డీఎంకేతో సన్నిహిత సంబంధాలు కలిగిన పార్టీలు. దీంతో ఈ మద్దతు ఎంతకాలం కొనసాగుతుందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అలాంటి సమయంలో వచ్చిన తాజా పరిణామం ఏంటంటే విజయ్ ప్రభుత్వానికి ఒక పెద్ద రాజకీయ వరంగా మారిందనే చెప్పుకోవచ్చు. అన్నా డీఎంకేలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన సివి షణ్ముగం నేతృత్వంలోని ఒక కీలక వర్గం అధికార టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే ఇది కేవలం ఒక వర్గం మాత్రమే కాదు, తమిళనాడులో కొత్త రాజకీయ వాస్తవాన్ని అంగీకరించినట్లుగా భావిస్తున్నారు. సివి షణ్ముగం మీడియాతో మాట్లాడిన తీరు కూడా చాలా స్పష్టంగా రాజకీయంగా బలమైన సందేశాన్ని ఇచ్చింది. గత 10 సంవత్సరాలుగా అన్నా డీఎంకే వరుస పరాజయాలను ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. డీఎంకే చేతిలో 3 సార్లు ఓడిపోవటం, తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ పార్టీ చేతిలో పరాజయం చెందటం అన్నా డీఎంకేలో తీవ్రమైన ఆత్మ పరిశీలనకు దారి తీసింది అని షణ్ముగంగా పేర్కొన్నారు. అయితే పార్టీ భవిష్యత్తు కోసం కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో అన్నా డీఎంకే పార్టీలో చీలిక వచ్చేట్టు కనబడుతుంది. విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రతిపాదనపై షణ్ముగం చేసిన వ్యాఖ్యలు. వీటిని ఎలా చూడాలంటే విజయ్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈపీఎస్ ఆలోచించినట్లు షణ్ముగం వెల్లడించారు. బద్ధ శత్రు పార్టీలైన డీఎంకే కానీ అటు అన్నా డీఎంకే కానీ రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు అన్నట్టుగా షణ్ముగం బయటకు వచ్చి బహిర్గతం చేశారు. అయితే ఈ ఆలోచనను తమ వర్గం పూర్తిగా తిరస్కరించిందన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. షణ్ముగం చెప్పిన మాటల్లో అన్నా డీఎంకే రాజకీయ ఆత్మ కనిపించింది. డీఎంకేకు వ్యతిరేకంగానే మా పార్టీ పుట్టింది. 53 సంవత్సరాలుగా మా రాజకీయాలు డీఎంకేకు వ్యతిరేకంగానే కొనసాగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో డీఎంకే మద్దతుతో
అధికారంలోకి రావడం అంటే పార్టీ సిద్ధాంతాలను తాకట్టు పెట్టినట్టే అని షణ్ముగం కుండబద్దలు కొట్టారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే అన్నా డీఎంకే మనుగడే ప్రమాదంలో పడేదని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా షణ్ముగం 2 విషయాలను స్పష్టంగా చెప్పారు. ఒకటి, డీఎంకేతో పొత్తు అన్నా డీఎంకే కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని. ఇక రెండవది, విజయ్‌ను రాజకీయ ప్రత్యర్థిగా చూసిన డీఎంకే కంటే మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని. ఈ 2 విషయాలని షణ్ముగం వివరించారు. ఇదే నిర్ణయానికి అసలు రాజకీయ అర్థం. షణ్ముగం మరో ముఖ్యమైన విషయం కూడా తెలియజేశారు. అదేంటంటే తమకు అన్నా డీఎంకేను చీల్చే ఉద్దేశం లేదు. కానీ పార్టీని బలోపేతం చేయటమే తమ లక్ష్యమని షణ్ముగం చెప్తున్నారు. ప్రస్తుతం తాము ఎలాంటి అధికారిక పొత్తు లేకుండా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలని భావించి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలియజేస్తున్నారు. అంటే ఇది వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కంటే వ్యూహాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పరిణామంతో విజయ్ ప్రభుత్వానికి లభించిన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటంటే మొదటిగా సంఖ్యాబలం పెరిగింది. ఆయన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. రెండవది, ప్రభుత్వంపై ఉన్న అనిశ్చితి గణనీయంగా తగ్గింది. కన్ఫ్యూజన్ పోయింది. ఇక మూడోది, ఇతర పార్టీలలోని అసంతృప్తి వర్గాలు కూడా విజయ్ వైపు రావచ్చనే సంకేతం వెళ్ళింది. నాలుగో విషయం ఏంటంటే విజయ్ నాయకత్వంపై రాజకీయ విశ్వాసం పెరిగింది. విజయ్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే కనుక ఆయన ఎదుగుదల చాలా వేగంగా జరిగిందని చెప్పాలి. సినీ అభిమానుల్ని ఓట్లుగా మార్చడం చాలా కష్టం. కానీ విజయ్ అదే చేసి చూపించారు. ప్రజల్లో ఇప్పటికే ఉన్న ఇమేజ్‌కు మార్పు కోరుకున్న ఓటర్ల ఆకాంక్షలు కలవడంతో ఈ 2 మేళవించటంతో టీవీకే విజయానికి బలమైన పునాది పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నుంచే మద్దతు రావటం ఆయన రాజకీయ స్వీకారాన్ని మరింత బలపరుస్తుంది. ఇక అన్నా డీఎంకే పరిస్థితి పరిశీలించినట్లయితే ఈ పార్టీ తీవ్రమైన మార్పుల దశలో ఉందని చెప్పొచ్చు. ఇక జయలలిత మరణం తర్వాత పార్టీకి ఒకే నాయకత్వం లేకపోవటం, వరుస ఎన్నికల్లో పరాజయాలు, అంతర్గత విభేదాలు పార్టీ బలహీనతకు కారణమవుతున్నాయి. ఇప్పుడు షణ్ముగం వర్గం టీవీకేకు మద్దతు ప్రకటించడం ఆ సంక్షోభాన్ని మరింత స్పష్టంగా బహిర్గతం చేసింది. డీఎంకే కోణంలో చూస్తే ఈ పరిణామం ఒక రాజకీయ హెచ్చరిక కూడా భావించవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న అన్నా డీఎంకేలోని ఒక వర్గం డీఎంకేకు కాకుండా విజయ్‌కు మద్దతు ఇవ్వటం, విజయ్ ఇప్పుడు తమిళనాడులో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారని తెలియజేస్తుంది. ఇక ప్రజల దృష్టిలో ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రజలు ఒక కొత్త నాయకుడిని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు సాంప్రదాయ పార్టీల నాయకులు కూడా అదే నాయకుడికి మద్దతిస్తున్నారు. అంటే విజయ్ నాయకత్వంపై ప్రజల్లో మాత్రమే కాదు, ఆయా రాజకీయ వర్గాల్లో కూడా నమ్మకం పెరుగుతుందని అర్థం. త్వరలో సివి షణ్ముగం ముఖ్యమంత్రి విజయ్‌ని కలవనున్నట్లుగా ప్రకటించారు. ఈ భేటీ తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరింత మరింత మంది ఎమ్మెల్యేలు లేదా నాయకులు కూడా విజయ్‌కు మద్దతు ప్రకటిస్తే తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా రూపుదిద్దుకోవచ్చు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది విజయ్‌కు కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ ధృవీకరణ. కొత్త పార్టీగా ప్రారంభమైన టీవీకే పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావటమే కాకుండా కొత్త పార్టీల నాయకులను కూడా ఆకర్షించగలదని నిరూపిస్తుంది. ఇక ముందు ఏమవుతుందో అనేది ఆసక్తికరమైన విషయం. అన్నా డీఎంకేలో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. టీవీకే పార్టీ మరింత బలపడొచ్చు. అలాగే డీఎంకే తన వ్యూహాల్ని మార్చుకోవాల్సి రావచ్చు. ముఖ్యంగా విజయ్ తన ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపించగలిగితే మాత్రం తమిళనాడులో దీర్ఘకాలిక రాజకీయ శక్తిగా స్థిరపడే అవకాశాలు చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తానికి చూస్తే సివి షణ్ముగం వర్గం మద్దతు విజయ్ ప్రభుత్వానికి పెద్ద ఊరటగా మారింది. ఇది సంఖ్యాబలం పెంచడమే కాకుండా రాజకీయంగా కూడా విజయ్‌ను మరింత బలమైన నాయకుడిగా నిలబెట్టిందని చెప్పొచ్చు. తమిళనాడులో ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పు ఇప్పుడు క్రమంగా
వ్యవస్థగా స్థిరపడుతున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు సినీ నటుడిగా అభిమానులను ఆకట్టుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రత్యర్థులను కూడా తన వైపు తిప్పుకుంటున్నట్లుగా కనబడుతుంది. ఇదే కొనసాగితే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ యుగం ప్రారంభమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.